హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ వినయపట్నాయక్. ప్రజెంట్ వచ్చేసి వివేకానంద విద్యానికేతన్లో ఉన్నాం. ఈ విధంగా రాష్ట్రీయ ఆర్ఎస్ఎస్ మీటింగ్ జరుగుతుంది. కావున ఈ వీడియోస్ చేయకుండా పూర్తి చూడండి, చాలా బాగుంటుంది. అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ గట్టిగా క్లిక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అందరు పైకి అయితే అందరూ చెప్పండి హాయ్ హాయ్ హాయ్. చెప్పండి మీ పేరు. ఓకే స్టార్ట్. అదేవిధంగా మీరు అక్కడ లైన్ మహిళల నుంచి తమదాల పాపయ్య అమ్మగారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా మన జిల్లా విశ్వ పరిషత్ జిల్లా అధికారి అయినటువంటి శ్రీ పల్లాల కుమారరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ప్రధాన వక్తగా చేసినటువంటి మన రామచంద్ర గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఈయన గోదావరి విభాగం కుటుంబ ప్రబోధన సంయోజక ప్రముఖ అనమాట. గోదావరి విభాగం అంటే 4 జిల్లాలు: తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, రాజమండ్రి. ఈ 4 విభాగాల్లో కూడా కుటుంబ ప్రబోధన అని చెప్పేసి కుటుంబాలని సరైన పద్ధతిలో పెట్టాలి, కుటుంబాలు బాగుంటేనే మన యొక్క వ్యవస్థ బాగుంటుందనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ లో ఒక విభాగం ఉంటుంది. దాంట్లో అయినా సంయోజక అధికారి అన్నమాట. ఈ కార్యక్రమాన్ని భరతమాత యొక్క చిత్రపటం వద్ద దీపప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటారు. అందరూ ఒకసారి లేచి ఉంచుతారండి. కృష్ణ మేస్టారు విశ్వమాత భరతావని యశోగీతి వినిపించగా హిందూ రాష్ట్ర సంఘటనకు నడుం కట్టి నడవరా రత్నగర్భ అన్నపూర్ణ మన దేశపు బిరుదులు గతకాలపు ఘనతలాయ నేడు చూడ వింతలాయే కోట్ల కొలది సుతులున్నా నీవు నేను బ్రతుకున్నాం మన శక్తిని ధారవోసి దరహాసం దర్శిద్దాం విశ్వమాత భరతావని యశోగీతి వినిపించగా హిందూ రాష్ట్ర సంఘటనకు నడుం కట్టి నడవరా ఇతిహాసపు పుటలు తెరిచి నీతి ఏమి నేర్చుకున్నాం గతకాలపు గౌరవాల గానమిచ్చు పలముస్తున్నా భరతమాత సుతులెల్లరి ప్రియ సోదరులు నిరిగి భరతమాత ప్రియ సోదరులను ఎరిగి ఆత్మీయత తోడ మనము ఐక్యముగా మెలగుదాం విశ్వమాత భరతావని యశోగీతి వినిపించగా హిందూ రాష్ట్ర సంఘటనకు నడుం కట్టి నడవరా మంచి మాటలెన్నియున్న జాతికి బలమే మన్నన
బలసాలుర మాట గద తలదాచుడ పుడుములోనా మనమంతా జటగూడి పడుశక్తిని నిర్మించి మనమంతా పడుశక్తిని నిర్మించి అవనికి శాంతిని తెద్దాం అమ్మ పేరు నిలుపుదాం అవనికి శాంతిని తెద్దాం అమ్మ పేరు నిలుపుదాం విశ్వమాత భరతావని యశోగీతి వినిపించగా హిందూ రాష్ట్ర సంఘటనకు నడుం కట్టి నడవరా నడుం కట్టి నడవరా నడుం కట్టి నడవరా సేవ చేసిన బుద్ధి విశేషజ్ఞ సుభూతు సరుతుడన్ స్వధర్మశాలి అని బుద్ధు ధర్మ పుగడదరు ప్రేమయ సంగ కుమారా భావం ఓ కుమారా పెద్దలను సేవిస్తే బుద్ధి వికసిస్తుంది ప్రవర్తన పవిత్రమవుతుంది సంస్కారం ధర్మబద్ధమవుతుంది అలాంటి వారిని లోకంలో పండితులు కూడా కీర్తిస్తారు స్వామి వివేకానంద ఇలాగన్నారు ధర్మానికి దేశానికి ఉపయోగపడిన శరీరము ధనము ఎంత పెరిగినా వృధా. ఈ కార్యక్రమాన్ని మన కుమారరావు గారు తొలి పలుకులతో ప్రారంభించారని జై శ్రీరామ్. ఈరోజు గ్రామంలో వివేకానంద స్కూల్ ఆవరణలో హిందూ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని పరివార సంస్థల ఆధ్వర్యంలో ప్రధానంగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందండి. హిందూ బంధువులు అందరూ రావాలి, కానీ కార్యక్రమం అనేసరికి వ్యక్తి కూడాను ఓసారి భారీ ఎత్తున వస్తారు కదా, ఒకసారి ఐక్యత లోపం వల్ల కాస్త మందగింపుగా ఉంటుంది. ఏదైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని ఈరోజే కాదు రాబోయే రోజుల్లో కూడా హిందూ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని బలోపేతం చేసి హిందువులందరూ ఐక్యతంగా నడుచుకోకపోతే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు పడవలసిన అవసరం ఉంది. అవన్నీ ఎగ్గాలంటే మనం ఐక్యతగా నడవాలి. తదుపరి వచ్చిన వక్తలు ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తారా? ధన్యవాదాలని క్రమంలోని మరి ఈ సంఘటన కోసం చేసేటువంటి కార్యక్రమం ఇది. తర్వాత మన రాజబాబు గారికి కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. ఈ ఆర్ఎస్ఎస్ సమ్మేళన సందర్భంగా 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హిందూ సమ్మేళనం అనే ఇది మన ఈ సంస్థ నిర్వర్తించింది. దీనికి వచ్చిన అందరూ, ఈ సమ్మేళనకు వచ్చిన అందరికీ నా వందనాలు. ముఖ్యంగా ఇది పెట్టడానికి ఏంటంటే హిందువులో ఐక్యత లేదు. హిందువుల్లో ఐక్యత లేకపోవడం వల్ల మన ఈ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అది ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచించాలని ఈ కార్యక్రమం చేపట్టారు. దీని గురించి నాకు చాలా తక్కువే తెలుసు. దీని గురించి తెలిసిన మన పెద్దలు ఎవరిస్తారు మీకు ఇది. ఈ అవకాశం కల్పించిన ఈ పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళల నుంచి వచ్చినటువంటి పాపయ్య గారు కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మరి ఎవరైనా మాట్లాడతారండి? మహిళల నుంచి మీరు మాట్లాడండి. ఎవరైనా మాట్లాడచ్చు. అవకాశం మనకి రాదు. మన హిందువులో ఐక్యతగా ఉండాలి. ఎక్కడికి
ధర్మాన్ని కాపాడుకోవాలి. మన భారత భూమి మీద మనందరినీ మన వాళ్ళందరినీ తీసుకురావాలి. చిన్న మాట అయినా పెద్ద మాట అది. మరి మనంతా కలిసిమెలిసి ఉండాలి, మన వాళ్ళని తీసుకురావాలన్నారు. అర్థమైంది కదండి. మరి ఆ విధంగా మనం అమ్మ ప్రయత్నం చేద్దారే. మరి ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు అవుతున్న తరుణంలో ఈ యొక్క దేశం అంతా కూడా ఆర్ఎస్ఎస్ చేసేటువంటి పనులు, చేస్తున్న పనులు, చేసిన పనులు అన్నింటినీ కూడా వివరిస్తూ హిందువుల్లోని ఒక మంచి భావాన్ని, హిందుత్వ ఐక్యతను చాటడానికి దేశమంతా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా మన అడ్డదిగల ఖండ అంటే మనకి 4 రెవెన్యూ మండలాలు: అడ్డదిగల, వైరావరం, రాజమంగి, అడ్డదిగల. ఈ 4 మండలాల్లో 12 ఉపవిభాగాలు, ఉపమండలాలు ఉన్నాయి. అంటే ఈ ఉపమండలాలు అంటే గంగవరం 3 ఉపవిభాగాలు, అడ్డదిగల 4, రాజమంగి 3, వైరావరం 3. ఈ విధంగా విడదీసి, అంటే ఆ ఉపవిభాగాలు అంటే 5-6 పంచాయతీలతో ఉపవిభాగం అన్నమాట. ఈ ఉపవిభాగాలు ఉన్నటువంటి పంచాయతీల్లో ఉన్నటువంటి కార్యకర్తలను అన్ని కలుపుకొని అన్ని గ్రామాల నుంచి చెప్పి 13 చోట్ల మనకి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ విధంగా జరిగే కార్యక్రమం మనకి మన అడ్డదేలు ఖండలో 13 చోట్ల జరిగినాయి. ఈ 13 చోట్ల కూడా చాలా భారీ ఎత్తున జరిగినాయి. ముఖ్యంగా చెప్పుకుంటే రాజమంగి మండలంలో అయితే 1000 మందికి పైన వచ్చారు. అలాగే ఒక చోట అయితే 200 మంది వచ్చారు. ఇంకా వైరావరం వచ్చి చవటిదెప్పల్లో కూడా ఇవాళ జరుగుతుంది. అలాగే గంగవరంలో ఇవాళ జరుగుతుంది. ఇలాగా మనం అన్నీ కూడా పూర్తి అయినాయి. ఒక నీళ్ళపూడి మాత్రం ఇంకా మిగిలి ఉంది. మరి ఈ విధంగా ఏంటంటే ఈ హిందువుల ఐక్యత తీసుకురావడానికి ముఖ్యంగా చేసేట ప్రయత్నం, మన దేశం బాగుండాలంటే, మనం అభివృద్ధి చెందాలంటే మన యొక్క హిందువుల ఐక్యత ముఖ్యం. మనం ఐక్యత లేకపోవడం వల్లే మన దేశం ఎన్ని భాగాలు అయిందో మీకు తెలుసు, అవునండి. గతంలో కూడా ఎంతో పెద్ద దేశం, అలాంటి దేశం ఏమైంది ఇప్పుడు 80 లక్షల కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ భారతదేశం ఇప్పుడు 32 లక్షల కిలోమీటర్లకు వచ్చింది. ఇంకా మనం మెలుకొనకపోతే ఈ భారతదేశాన్ని కూడా ముక్కలు చేసి వాళ్ళ దేశాలను స్థాపించుకోవడానికి కొంతమంది రెడీగా ఉన్నారు. అలా కాకుండా హిందువుల ఐక్యత సాధించడానికి హిందువుల్లో ఒక నిశ్చేతమైనటువంటి ఒక చేతన స్థితిలో ఉన్నారు. అందరూ మాకెందుకులే, మేమంతా ఒకటే, మేమేమైనా పర్లేదు, మా దేశం ఒకటే, మాకెందుకు అనే భావనలో చాలా మంది ఉన్నారు. దానివల్ల ఇప్పటికే చాలా అనర్థాలు మనకు జరుగుతున్నాయి. వాటిని మనం పట్టించుకోకపోతే ఉన్న దేశం కూడా అనేక రకాలుగా అన్యాయం జరిగి హిందువుల యొక్క అనేకత వల్ల ఇదంతా ఏర్పడుతుంది. దాన్ని ముందుగా పసిగట్టి మనకి 1925 సంవత్సరంలోనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం దేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు ఉంటేనే ఏ మతస్థులైనా సరే ఇక్కడ జీవించగలరు, వేరే మతస్థులు ఎవరైనా సరే అందరూ మనం కలిసిమెలిసి ఉంటున్నాం. ముస్లిమైనా, క్రైస్తవైనా, హిందువులైనా సరే కలిసిమెలిసి ఉంటున్నాం. వాళ్ళందరూ మనంతా ఉండడం వల్ల వాళ్ళు కూడా ఉంటున్నారు. మరి ఆ విధంగా ఐక్యమత్యంగా ఉండి దేశాన్ని అభివృద్ధి పథంలో సాధించడానికి చేసేటువంటి కృషి ఇది. ఈ కృషిలో భాగంగా మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న వివరాలు మనకి పెద్దలు మనం కూడా చక్కగా విని ఈ యొక్క రాబోయే కాలంలో చేసే పనుల కోసం మనం తెలుసుకొని మనం పాటిస్తూ మన కుటుంబంలో కూడా వాటిని ఆచరించేటట్లు మనం ప్రయత్నం చేద్దారు. మరి ఆ ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని వివరించడానికి మన రామచంద్ర గారు వివరిస్తారు కాబట్టి ఆయన ఈ కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
భారత్ మాతా की जय, भारत माता की जय, भारत माता की जय। జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ చెప్తున్నారా కొంతమంది చెప్తున్నారా? ఏదో చెప్పాలి అవేవో చెప్తారని అన్నారు, ఏమీ చెప్పరు. ఎందువల్లంటే బళ్ళో మాస్టర్కి ఒక అలవాటు ఉంటుంది. స్కూల్కి రోజు అందరూ వస్తారా పిల్లలు? ఇక్కడ ఉన్న మాస్టర్లు ఉన్నారు కదా, స్కూల్లో పిల్లలందరూ రెగ్యులర్గా అందరూ వస్తారండి. రాకపోయినా ఎవరు వస్తారండి తప్పనిసరిగా? ఎవరండి? మాస్టర్ వస్తారు. ఎందుకంటే మాస్టర్ ఒక్కరు ఎందుకు వస్తారు? ఆయన బాధ్యత ఒకటినే, ఆయన జీతం ఇస్తారు కాబట్టి. పిల్లలకి అలాంటి జీతాలు ఏం లేవు కాబట్టి వాడు ఇష్టం అయితే రావచ్చు, కష్టం అయితే మానేయచ్చు. ముందుగా ఒక 2 చిన్న ప్రశ్నలు అడుగుతాను. ఇవి పిల్లలు మాత్రమే చెప్పాలి. మనకి జై శ్రీరామ్ అంటున్నాం కదా, ఆయన ఎవరు? ఆయన రాముడు, అంతే కదా? రాముడు పుట్టినటువంటి ఊరు పిల్లలు మాత్రమే చెప్పాలి. ఆయన ఏ ఊరిలో జన్మించారు? ఎవరైనా లేదు చెప్పచ్చు. శ్రీరాముడు ఏ ఊరిలో జన్మించాడు? తెలిసిన వాడు చెప్పచ్చు, తెలియని వాడు అలా కూర్చోవచ్చు. ఓకే, అయోధ్య. అయోధ్య, వెరీ గుడ్. తప్పట్లు పడదాం. మరొక చిన్న ప్రశ్న ఉంది, అతనికి తప్ప మిగతా వాళ్ళకి, పిల్లలకి. రాముడికి గుడిలో మనకి విగ్రహాలు ఉంటాయి కదా, ఏమేమి విగ్రహాలు ఉంటాయి చెప్పాలి. రాముడి గుడిలో రాముడి విగ్రహం కాకుండా ఇంకెవరి విగ్రహాలు ఉంటాయి చెప్పాలి. చెప్పిన వాడు కూడా ప్రైజ్ ఉంటుంది. చెప్పండి. లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, సీతమ్మ తల్లి. నేనండి. నువ్వే చెప్పు. లక్ష్మణుడు, సీతమ్మ తల్లి, ఆంజనేయుడు, రాముడు అండి. ఓకే, ఒక వాడి ముగ్గురే కనపడ్డారు మనకి. ఓకే, ఇంకెవరైనా మిగిలిపోయారా రాముడి యొక్క తమ్ముడిలో? రాముడికి ఇంకెవరు? వాడొక్కడే కదరా, వాడితో పాటు ఇంకోటి ఉన్నాడు. ఎవరైనా తప్పులేదు, బాగా చెప్పాడు. ఇంకొకడు ఉన్నాడు అతనికి, ఆయనకి తమ్ముడు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు చెప్పాడు. అవునే? ఎవరైనా నిలబడి చెప్పండి. నిలబడి పర్వాలేదు, కూర్చుని చెప్ప. నువ్వు చెప్పద్దు, నువ్వు ఆగు. నువ్వు నేను ఒకటే ఇక్కడ. నీకు వేగిస్తే విరమణ ఇస్తాను. సరే, పెద్దవాళ్ళకి ఒక చిన్న ప్రశ్న. లక్ష్మణుడి యొక్క భార్య పేరు? ఊర్మిళ. సంతోషం. భరతుడి యొక్క భార్య పేరు? ఏమండి? శత్రుఘ్నుడి భార్య? ఓకే, కొంచెం మార్చేశారు వాడతాన్ని. వాళ్ళు అలా భార్యని మార్చేయకండి, వాడి పేరు వేరే. సో ఇది మన పవిత్రమైనటువంటి రామాయణమైనటువంటి గ్రంథం నుంచి చిన్న చిన్న ప్రశ్న. మరొక చిన్న ప్రశ్న అడుగుతున్నాను పిల్లలకి, తర్వాత పెద్దలకి. మహాభారతంలో 5 అన్నదమ్ములు ఉంటారు. ఎవరు వాళ్ళని ఏమంటారు? వాళ్ళ పేర్లు. ఈ ప్రశ్నకి జవాబు చెప్పిన వాడికి 10 రూపాయలు, చెప్పిన వాళ్ళందరూ 10 రూపాయలు చెప్పి నాకు. ఎవరికి సార్? 5 పేర్లు చెప్పాలి, ఆ అన్నయ్య కాకుండా. ఎక్కడ, ఎప్పుడు, ఎవరు కూడా మీకు చెప్పలేదు కదా. ఎలా? 8వ క్లాస్ వాళ్ళు చేయొద్దండి. 8వ తరగతి వాళ్ళు అందరూ చేయొద్దండి. 1, 2, 3, 4. వీడు కూడా 8గా ఉన్నట్టున్నారు. సరిగ్గా సరిపోయింది. సరే, పెద్దవాళ్ళలో వాడు చెప్పండి, మహిళలే చెప్పాలి. పంచ పాండవులు
ఆ పాండవుల యొక్క పేర్లు వరుసలో చెప్పాలి. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. అబ్బాబ్బాబ్బా, మీ తరం వాళ్ళు బ్రహ్మాండంగా చెప్పేస్తున్నారు సార్. కూర్చోండి, సంతోషం. మళ్ళీ ఇంకో ప్రశ్న అడగను కానీ కౌరవులు ఎంతమంది అంటే వాళ్ళు 100 మంది పేరు మాత్రం మనం చెప్పలేం, అంతే కదా. ఇదే చాలా కష్టమైనటువంటి ప్రశ్న. సో మన మహాభారతంలో ఉండేటువంటి పంచపాండవుల పేర్లు, రామాయణ కాలంలో ఉండేటువంటి రాముడి యొక్క అన్నదమ్ముల పేర్లు, ఇవి మనం ఎప్పుడెప్పుడో ఉన్నటువంటి చరిత్రకి ముందు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం మనకు ఉన్నటువంటి ఒక ధర్మకర్తగా ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి యొక్క కుటుంబం. ఆ కుటుంబం గురించి మనకు ఎంత తెలుసు అనేటువంటి దాని మీద మనం ఇవాళ ఒక ఆలోచన చేసుకున్నాం. ప్రతిరోజు కూడా రాముడి గుడికి వస్తాం, కానీ కొంతమంది మాత్రమే విగ్రహాన్ని కట్టించుకుంట. ఇటువంటి రామాయణంలో సంబంధించినటువంటి రాముడి గుడిని ఎందుకంటే రాముని మర్చిపోకుండా ఉండడం కోసం మనమంతా కూడా అయోధ్యకి వెళ్ళాలి అని అనుకున్నాం. కానీ ఒకప్పుడు గుడిలో పెట్టడానికి దాని మీద అది ఒకప్పుడు మసీదులో, ఆ మసీదు కాస్త మళ్ళీ మన వాడు పోరాడి దాన్ని అక్కడ రామాలయాన్ని నిర్మాణం చేసుకున్నాం. అయితే అయోధ్య నుంచి మనకి గుడి కడుతున్నామండి, మీరు డబ్బులు ఇవ్వండి అంటే ఇచ్చిన వాడు ఎవరైనా ఉన్నారా? మన ఊరిలో అయోధ్యలో రాముడి గుడి కట్టడానికి డబ్బులు ఎవరైనా ఇచ్చారా? 10 రూపాయలు కానీ 15 రూపాయలు కానీ రామనిధి ఇచ్చిన వాడు ఎవరంటే చేద్దండి. రామనిధికి ఎవరైనా డబ్బులు ఇచ్చారు? 1, 2, 3. కాబట్టి ఏమిటండి అయోధ్యలో రాముడి గుడి కట్టడం ఏంటి, మన ఊర్లో రాముడి గుడి కడితే డబ్బులు ఇస్తాం కానీ అనేవాడు కూడా వేళమొక్క చాలా మంది ప్రశ్నించారు. కానీ అలా అని అనుకోలేదు సమాజం. 10 రూపాయలు అడిగిన చోట 100 రూపాయలు ఇచ్చారు. అటువంటి రాముడి పేరు చెబితే ఇవాళ శరీరం ఉప్పొంగి ఎక్కడో అయోధ్యలో ఉండేటువంటి దానికి అడ్డతీగల నుంచి కూడా డబ్బులు వెళ్ళాయి. మరి ఆ రాముడు ఉంచుకున్నాడా? మీకందరికీ ఆశీర్వచనం చేసి పంపించాడు. ఏమిటవి? అక్షంతలు వచ్చాయి. ఇచ్చాడా లేదా రాముడు? ఆ అక్షంతలు ఎంతమంది అచ్చం వేసుకున్నారండి ఇక్కడ? డబ్బులు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వని వాళ్ళకి అందరికీ కూడా అక్షంతలు వేస్తారు. ఈ పని అంతా ఎవరు చేసి ఉంటారు? ఈ పని మీలో ఎవరన్నా మా ఇంటికి కూడా అత్యంతలు పట్టుకొచ్చిన ఆయన ఉన్నారు, నేను 10 ఇళ్ళకి పట్టుకెళ్ళాను అన్నమాట చేయొచ్చు. ఇంకా 2, 3, 4, 5. వెరీ గుడ్. రాముడి సేవలో అందరూ పాల్గొన్నందుకు అందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. అంటే ఒక ధర్మం నిలబడాలి అంటే రాముడి గురించి చెప్పుకోవాలని అనుకుంటే రాముడి నుంచి మనం ఇచ్చినటువంటి నిధి వల్ల అక్కడ రామాలయం నిర్మాణం అయిపోయిందా? కానీ కాదు. ఆ గుడి కట్టక ముందు అడిగారు, ఇతర దేశస్తులు చాలా మంది అడిగారు, బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు అడిగారు, మేము ఎంత ఖర్చు అయితే అన్ని వేల కోట్ల రూపాయలు మేము ఇస్తాం, అయోధ్యలో రాముడికి మా దేవుడి పేరు మా పేరు పెట్టండి. ఒకవేళ ఉదాహరణకి ముఖేష్ అంబానీ అటువంటి పెద్ద పెద్ద వాళ్ళు అన్నారు, మాకి ఆ గుడి పేరు మా పేరు పెట్టండి అన్నారు. మన ప్రభుత్వం ఏం చెప్పింది? అది కుదరదు. ఇది రాముడి గుడి అంటే రాముడి ప్రతి హిందువుల గుళ్ళల్లోనూ ఉన్నాడు. గుడి అంటే హృదయం. ఈ హృదయంలో ఉన్నాడు. ప్రతి పల్లెల్లోనూ రామాలయం ఉంది. అటువంటి రాముడి గుడి కట్టడానికి అందరం కొట్టారు, ఒక చట్ట వేసుకుని అందరం గుడి కడదామన్నారు. కాబట్టి అది రామాలయం. మీకు అందరికీ తెలుస్తుందో తెలీదో, హైదరాబాద్ లో ఒక గుడి కట్టారండి, బిర్లా మందిర్. విన్నారండి పేరుది? బిర్లా మందిర్. తెలిసిన వాడు కాకుండా కొంతమంది చెప్పండి. బిర్లా మందిర్ అంటే అందులో ఏ దేవుడు ఉంటాడు? బిర్లా ఉన్నాడా? తాత బిర్లా డబ్బులు కట్టినవాడు. వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి అందులో. ఏమండి? అదే అన్యాయం. మరి వెంకటరమణమూర్తి కూడా అనకుండా బిర్లా మందిర్ ఎందుకన్నారు? డబ్బులు ఆయన ఇచ్చాడు కాబట్టి. గమనించారండి? దానికి దీనికి ఎంత తేడా ఉందో చూడండి. అప్పుడు ఇప్పుడు అయ్యో బిర్లా మందిర్ ఎవరండి? బిర్లా వాడిది. తిరుపతిలో వెంకటరమణమూర్తి కూడా ఎవరిది? మనందరు.
అయోధ్యలో రామ మందిరం ఎవరిది? మనందరిది. ఈ మన అనేటువంటి భావన ఏ ఊరిలో ఉన్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఎక్కడ ఉన్నది? మన దేశంలోనే ఉంది. కాబట్టి మన దేశంలో ఉండేటువంటి దేవాలయాలని రక్షించుకోవాల్సినటువంటి, కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ రాముడిని కొలిచేటువంటి వాళ్ళందరూ కూడా హిందువులే. వీళ్ళకు ఒక రకమైనటువంటి భక్తి ఉంది. చాలా మంది గుడికి వెళ్తుంటారు. ఎవరైనా చెప్పండి ఒక విషయం, గుడికి ఎందుకు వెళ్ళాలి? ఎవరైనా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పచ్చు. గుడికి ఎందుకు వెళ్ళాలి? ఏమో అర్థమవుతుందా నీ ప్రశ్న? అమ్మగారు చెప్పండి, గుడికి ఎందుకు వెళ్ళాలి? వెళ్ళకపోతే ఏమవుతుంది? మౌనం అంగీకారం కదా, నేనేం అడగలేదు. గుడికి ఎందుకు వెళ్ళాలి అని అడుగుతున్నా. మీకు తోచింది చెప్పండి, పర్వాలేదు. ఓకే, వెరీ గుడ్. అది ఎందుకని? కోరికలు ఉండాలి కాబట్టి కోరికలు తీర్చుకోవడానికి రాముడి దగ్గరికి వెళ్ళాలి. మనశ్శాంతి కోసం. తర్వాత ఇంకొకటి ఏమండి? భక్తితో వెళ్తారు. బాగుంది. మనందరికీ ఒక భక్తి, ఒక కోరిక ఉంది కాబట్టి వెళ్ళాం. అంతేనా? మనకి కష్టం వచ్చినప్పుడు ఎవరి పేరు తలుచుకుంటాం? దేవుళ్ళందరిలోనూ కూడా చీకట్లో ఒక్కళ్ళు వెళ్తూ ఉంటాం భయపడుతూ. అప్పుడు ఏ దేవుడిని తలుచుకుంటామండి? చెప్పండి, ఎవరో గట్టి చెప్తున్నారు. హనుమాన్. శ్రీ ఆంజనేయం ప్రసోనంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసోనంజనేయం అని భయపడుతూ ఆ మంత్రం చదువుకుంటూ వెళ్తాం. నిజంగా వస్తాడు ఆయన? రాడు. మరి రానప్పుడు ఎందుకు కాచేయడమైంది? కానీ ఇక్కడ ఒక చిన్న సంఘటన గుర్తొచ్చింది నాకు. ఒక ఎడారిలో వెళ్తున్నట్టే ఒక మహాభక్తుడు వెళుతూ అన్నట్టు, నాయన నాకు చాలా కష్టాలు ఉన్నాయి, దేవుడా నన్ను కాపాడబెట్టయ్యా బాబు, నిన్ను రోజు కొలుస్తున్నా, నాకు ఇదే పనా, నీ కొలవడం నాకేమీ ఉపయోగం లేదు అని చెప్పి ఒక ప్రశ్న వేశాడు. భగవంతుడు భయం చెప్పేట, నీకేం పర్వాలేదు, ఎప్పుడు నేను ఉంటానయ్యా నీ వెనకాల నడని చెప్పేట. నువ్వు ఎక్కడికి వెళ్ళి నీ వెనకాల నేను ఉంటానన్నట్ట. కానీ ఎడారి కదా నడుచుకుంటూ వెళుతున్నాడు. వెనకాల ఒక్కోసారి దేవుడు వస్తున్నాడా లేదా అని డౌట్ వచ్చింది. డౌట్ వస్తే ఏం చేశాడండి? వెనక్కి తిరిగి చూశాడు. వెనకాల 2 పాదాలు ఉన్నాయి, ఈ నడిచినటువంటి పాదాలు కాక 4 పాదాలు కనబడుతున్నాయి. అప్పుడు పూర్తిగా నమ్మాడు దేవుని. నువ్వు వెనకాల వస్తున్నావు నా వెనకాల అని నమ్మాడు. సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అనుమానం వచ్చింది, ఈ నిజంగా వస్తున్నాడు మళ్ళీ ఆగిపోయాడు మధ్యలోను అని వెనక్కి చూశాడు. పాదాలు కనబట్టలేదు. ఏమైపోయాడండి? పాదాలు కనబట్టలేదు. అదిగో నువ్వు చెప్పిన మాట తప్పావు, నన్ను నా వెనకాల వస్తున్నావు, రావట్లేదు. అసలు నిన్ను నమ్మను, ఈ దేవుడు నాకు నమ్మకం లేదు, ఈ దేవుడు అంటే నాకు నమ్మకం లేదు, వేరే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అన్నట్ట. అప్పుడు ఆయనకు కొంచెం భయం వేసింది. ఊరన్నా ఆయన, నువ్వు చాలా దూరం నడిచేసావు, ఎంత దూరం నడిచావో నీకే తెలియదు, దారిలో నీకు నీరసం వచ్చింది, నిన్ను నా భుజాల మీద ఎక్కించుకున్నాను, ఆ పాదాలు నావేరా బాబు, నువ్వు నా భుజాల మీద ఉన్నావురా అన్నట్ట. ఇదండి భగవంతుడి మీద ఏముండాలండి? నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేని వాళ్ళు ఇవాళ రకరకాల ఆలోచనలు చేస్తున్నాడు. నీకు అన్నం పెడితే అమ్మ, అన్నం పెట్టకపోతే అమ్మ కదా, అన్నం పెట్టినంతసేపు అమ్మ, అన్నం పెట్టకపోతే అమ్మ కదా. అటువంటి పవిత్రమైనటువంటి భారతదేశంలో 3 కోటి దేవతలు మనకి ఇక్కడ ఉన్నారు. ఏ దేవుణ్ణి కొలిసినా ఎవరు కూడా ఏమీ అనుకోరు. రాముడి కొలిస్తే ఆంజనేయుడు పాపకి ఏంటి, వెంకటరమణ కొలిస్తే రాముడిలోకి రాలేదని ఏమడగ. అందుకే మనకి ప్రతి పండగకి ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క పద్ధతి పెట్టారు. ఏమిటది? శివరాత్రి కదా ఎవరి గుళ్ళకి వెళ్ళాలి? శివాలయంలోకి వెళ్ళాలి. శ్రీరామనవమికి ఎవరి గుళ్ళకి వెళ్ళాలి? రాముడి గుళ్ళకి. హనుమాన్ యొక్క పుట్టినరోజు నాడు ఎవరి గుళ్ళకి వెళ్ళాలి? హనుమంతుడి గుడి. ఏమన్నా అనుకుంటారా వాళ్ళు? ఏమి అనుకోరు. వాళ్ళందరికీ కూడా ఒక్కడే. ఇప్పుడు గుళ్ళోకి నేను వెళ్ళాను, నేను మంత్రంతో చదివాను. అక్కడ ఓం శ్రీరామచంద్రాయ నమః అని చదివాను. ఈయన మంత్రాలు బాగా చదువుతున్నాడు. ఒక ఆయన వచ్చాడు, రామ 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 రామ
అన్నాడు. వాడికి ఏం చదువుకోలేదు. దేవుడు ఇద్దరికి డిఫరెంట్గా చూస్తాడా, ఒకలాగా చూస్తాడా? అదేమిటి మీరు చూడాలి కదా. మీ మంత్రాంతా గురించి చేశాడు. కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధురామనే అక్షత్ర పుణ్యాన్ని చేసేస్తున్నాడు. కానీ వీడికి ఏం రాదే. కానీ భగవంతుడి దృష్టిలో అందరం సమానమేనా కదా. కాబట్టి భగవంతుడికి అనేటువంటి తేడా లేదు. భగవంతుడి గుళ్ళోకి ఒక పని చేసుకునే వాళ్ళు వెళ్తారా? వడ్రంగి పని చేసే వాళ్ళు మాత్రమే గుళ్ళకి వెళ్తారా? తాపీ పని చేసే వాళ్ళు మాత్రమే గుళ్ళకి వెళ్తారా? మంత్రాలు చదువుకునేటువంటి వాళ్ళు మాత్రమే గుళ్ళకి వెళ్తారా? ఎవరు వెళ్తారు చెప్పండి? ఏమండి గట్టిగా చెప్పండి. అందరం గట్టిగా చెప్పండి. మనమంతా అందరం. కాబట్టి పాటలు కూడా చెప్పారు, మనమంతా హిందువులం. ఈ దేవుడికి వచ్చే వాళ్ళం మనమంతా హిందువులం. మరి ఇప్పుడు అందరం హిందువులు అయినప్పుడు మనందరం ఎందుకు బంధువులు కాకూడదు? అదే మన పాటలు ఇందాక పాడే, మనమంతా హిందువులం బంధువులై మెలుగుదాం. ఇటువంటి భావజాలాన్ని కలిగినటువంటి దేశం మన భారతదేశం. మన దేశానికి రాజధాని అని ఒకటి ఉంది. చిన్నపిల్లలు చెప్పచ్చు. మన దేశానికి రాజధాని ఉంది, న్యూఢిల్లీ. వెరీ గుడ్, బాగుంది. కాబట్టి ఢిల్లీ ఎక్కడుంది? మన పక్కనే ఉందా? జటంగనవరం పక్కన ఉందా? అది ఎక్కడుంది? అది హిమాలయాల పర్వతాల దగ్గరలో ఉంది. హిమాలయాల దగ్గర మొదలుకొని భారతదేశం ఎక్కడ నుంచి వరకు ఉందండి? మన యొక్క భరతమాత యొక్క పాదాలు ఉన్నటువంటి కన్యాకుమారి, రామేశ్వరం దగ్గర నుండి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది అంతా ఏ దేశం? అది భారతదేశం. అందుకే మన దేశంలో గొప్పదనం గురించి మనకన్నా ఇతర దేశస్తులకు బాగా తెలుస్తున్నాయి. అందుకే వాళ్ళు పర్యాటకులుగా వస్తున్నారు. పర్యాటకులుగా వచ్చి ఢిల్లీలో చూస్తున్నారు, పుణ్యక్షేత్రాలు చూస్తున్నారు, ఎక్కడెక్కడ మన దేశంలో ఉన్నాయో గొప్పదనాలన్నీ చూస్తున్నారు. కానీ మనం అంతా వెళుతున్నామండి? మొత్తం అంతా కలిపి మన 29 రాష్ట్రాలు చూసిన వాళ్ళు ఎవరు చెప్పండి? 29 రాష్ట్రాలు చూడలేదండి. మరి చూడలేకరాదా? ఎప్పుడు వెళ్దాం? చేతికో కర్ర వచ్చాక వెళ్దామా? చేతికో కర్ర ఓపిక లేనప్పుడు వెళ్దామా? చెప్పండి. అప్పుడు వెళ్దాం. ఇప్పుడు ఖాళీ లేదు. ఇప్పుడు ఖాళీ లేదు. అంతేనా? ఈ తర్వాత దీని గురించి చెప్తాను. మొత్తం భారతదేశంలో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినప్పటికీ కూడా మనం అందరం కూడా ఇక్కడ పేపర్లో చదివేస్తున్నాం. మన దేశానికి పక్కన ఉన్నటువంటి దేశం మీద, పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళు మన మీద యుద్ధం చేయడానికి వస్తే రాత్రికి రాత్రి మన ప్రభుత్వం అక్కడ ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోటి తీవ్రవాదులుగా ఉండేటువంటి వాడు ఎక్కడ పడుకున్నారో చూసి శాటిలైట్ లో చూసి అక్కడికి వెళ్ళి బాంబులు వేశారు. మరి పాకిస్తాన్లో ఏ ముస్లిం కానీ ఎవరైనా చనిపోయారండి? అక్కడ చనిపోలే. ఎవరు చనిపోయారు? దుర్మార్గం ఎవరు చేశారో వాళ్ళనే మట్టి పట్టారు. అదే యుద్ధం వస్తే ఏమవుతుందండి? పూర్వ యుద్ధం జరిగినప్పుడు ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోయింది. దేశంలో జనాభా అందరినీ చంపేసేవారు. అది కాదు మన యుద్ధ నీతి. అప్పుడు కొంతమంది అడిగారు నన్ను, ఏమండి ఆ ప్రభుత్వానికి కొంతమంది చేసి ఇంకా ఉద్యోగం చేసి ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి కదండి. వెళ్ళిపోతుందండి. మరి నువ్వేం చేస్తావు? తప్పట్టు కొడతావా? ఇక్కడికి వచ్చి తప్పట్టు కొడతావా? ఎందుకు వాడిని చంపారు అక్కడ? తీవ్రవాది అంటే ఎవరండి వాడు? మన దేశానికి ద్రోహం తలపెట్టిన వాడు. మరి అటువంటి తీవ్రవాదులు పాకిస్తాన్లోనే ఉన్నారా, మన దేశంలో కూడా ఉన్నారా? ఉన్నారా లేదా? ఈ గుడి అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, ఈ దేవాలయం అంటే ఇష్టం ఉండదు, ఈ ప్రధానమంత్రి అంటే ఇష్టం ఉండదు, ఈ దేశంలో ఉండేటువంటి పాలకులు అంటే ఇష్టం ఉండదు. ఎందువల్లంటే వాడి పార్టీ కాదు. ప్రజల్ని పరిపాలించే వాడి పాలకులకి ఎప్పుడు ఏ ఒక్క ప్రజలందరూ కూడా కన్నబిడ్డలా చూసుకునేటువంటి ఈ దేశ ప్రధానమంత్రి గారికి ప్రజలందరూ సమానులే. అందువల్ల మనకేం చెప్పారు? మన అందరికీ దేవుడు ఒక్కడే, ఈ దేశానికి ప్రధానమంత్రి ఒక్కడే, మన రాష్ట్రాలందరూ, మన దేశానికి రాష్ట్రపతి ఒక్కడే. ఇది మంది. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి? 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలు కలిపి ఒక్కొక్క వేరు వేరు భావాలతో ఉన్నటువంటి రాష్ట్రాలు. గుజరాతీ వాడు గుజరాతీ మాట్లాడతాడు, మరాఠీ వాడు మహారాష్ట్ర వాళ్ళు మరాఠీ మాట్లాడతారు, తెలుగు వాళ్ళు మనం తెలుగు మాట్లాడతాం. ఇలా ఒక్కొక్క రాష్ట్రం వాళ్ళు మాట్లాడినప్పటికీ వీడిని భారతీయుడు అంటున్నామా అంటలేదా? దీన్నే మనకి ఏం చెప్పారండి? భిన్నత్వంలో ఏకత్వం. ఏమని చెప్పారండి?
భిన్నత్వంలో ఏకత్వం. అంటే అనేక రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఒకే ఒక్క ప్రధానమంత్రిగా మన దేశాన్ని పరిపాలించుకుంటున్నాం. ఈ పరిస్థితి కొనసాగడానికి రావడానికి ఎంత కష్టపడ్డారో తెలుసా అండి? అనేక మంది ఈ దేశాన్ని పరిపాలించడానికి వచ్చారు. ఎలాగొచ్చారండి? దొంగలుగా వచ్చారు. ఒకళ్ళేమో దొంగలుగా వచ్చారు, ఒకళ్ళు వ్యాపారం చేసుకుంటామని వచ్చారు, నెమ్మదిగా వచ్చారు. నీకు నాకు మధ్యన తగాదాలు పెట్టారు. తగాదాలు పెట్టి నీ భూమి నా భూమి కలిపేసి మొత్తం ఈ దేశంలో 505 రాజులని ఓడించి వాళ్ళని దగ్గర నుంచి పరిపాలన వాళ్ళు రాజులైపోయారు. మనం ఏం చేసాం? మన పెద్దలు ఏం చేశారు? ఎవడి పరిపాలిస్తే మనకేంటి, ఈవేళ నా నోట్లో అన్నం పెడుతుందా లేదా? కాబట్టి అన్నం పెట్టిన వాడు దేవుడితో సమానం. కానీ వాడు ఎక్కడి నుంచి పట్టుకెళ్తున్నాడు? ఈ దేశంలో ఉండేటువంటి సంపదనంతటిని వాడు కొల్లగొట్టుకుని నీ దగ్గర పండేటువంటి కొన్ని కోట్ల టన్నుల యొక్క పత్తిని మొత్తం ఇక్కడ నుంచి విదేశాలకి, ఇంగ్లాండ్కి తరలించుకుపోయి అక్కడ నుంచి వాటిని మిషన్లు పెట్టి బట్టలు నేసి ఆ బట్టలు అట్టుకొచ్చి మళ్ళీ నీకే అమ్మాడు. ఇక్కడ మనం ఏమనుకున్నాం? అయ్యి బాబా ఫారెన్ సత్ అని మనం గర్వంగా కొనుక్కున్నాం. ఆ పత్తి ఎట్టేళ్ళని ఏమైనా డబ్బులు ఇచ్చాడా మనకి? ఈ దేశానికి ఏమైనా డబ్బులు ఇచ్చాడా? ఎవరా? ఈ దేశంలో ఉండేవి ఇనప ఖనిజాలు ఇవన్నీ పట్టుకుని వెళ్ళిపోయారు. పట్టుకెళ్ళిపోయి వాళ్ళ దేశంలో బాగా అభివృద్ధి చెందుకున్నారు. మన దేశాన్ని దోచుకుని వెళ్ళిపోయారు. కాబట్టి అటువంటి వాళ్ళని అప్పుడు ఎవరో ఒక ఆయన లేచారు. అసలు ఈ దేశానికి వాళ్ళు ఎవరు? ఉదాహరణకి మీ పిల్లలందరూ ఉన్నారు కాబట్టి ఒక చెప్తారు. ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లోకి ఎవరెవరు ఉంటారు? ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మ నాన్న ఉంటారు, అంతే కదా. వాళ్ళిద్దరూ కాకుండా వేరే ఇంకొక కొత్త ఆయన వచ్చి మీ అమ్మ నాన్న మంచివాడు కాదురా, నేను నా మాట వినండి మీరు అని చెప్పి మన ఇంట్లో మన అమ్మ నాన్న కూడా తాళ్ళు కట్టేసి మనందరికీ కూడా బిస్కెట్లు పెట్టేసి మీ అమ్మ నాన్న మంచివాళ్ళు కాదని చెప్పండిరా అని చెప్పి వాళ్ళందరినీ కూడా దురాత్మకంగా ఆ ఇంటి పెత్తనం వాళ్ళు చెరాయించారు. ఒప్పుకుంటామా ఒప్పుకోమా? మన అమ్మ నాన్న కాదని వాళ్ళు ఒప్పుకుంటామా? మనం ఒప్పుకోమా? ఒప్పుకోము. కానీ మన భారతీయులు ఒప్పుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మీ దేశాన్ని ఏం పరిపాలిస్తాము అంటే పరిపాలించండి, ఎవరైతే మాకేటి, మాకేదో ఇంత కాస్త అన్నం పెట్టండి చాలు అని బానిసత్వంతో బతుకుతూ ఉన్నటువంటి జనాభా ఆ రోజుల్లో ఉండేది. కానీ ఒక ఆయనకి అనిపించింది, ఎప్పటికైనా సరే ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి దేశాన్ని తొలగించాలి, కాబట్టి మనమంతా కూడా కలిసిగట్టిగా పోరాడాలి అని అప్పుడు మొదలైందండి. ఏమిటది? స్వాతంత్ర ఉద్యమం. 1857 సంవత్సరం వచ్చేటప్పటికి యుద్ధం చేయాలంటే మాట్లా ఎక్కడికక్కడే పోలీసు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ పోలీసులు కాపలా కాస్తున్నారు. వందే మాత్రం అంటే పొరపాటు, జైల్లో పెట్టేసేవారు. అలా కలిసిగా ఉంటే మాత్రం వాడికి ప్రమాదం అని చెప్పి కానీ కొంతమంది దేశం కోసం పోరాడడానికి త్యాగం చేయడానికి ముందుకొస్తే పెద్ద ఉద్యమాలు జరిగిపోతున్నాయి. ఎక్కడికక్కడే రోడ్లన్నీ నిర్మానుష్యం అయిపోయి ప్రజలందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళ మీద ఎదురు తిరుగుతున్నారు. 1857 సంవత్సరం మనకి మొట్టమొదటిసారి భారత స్వాతంత్ర సంగ్రామం జరిగింది. ఆ రోజున అనేక మంది రెడీగా ఉన్నారు. 1857 మే నెల 31వ తేదీన అందరం కలిసి ఒకేసారి విజృంభించాలని అనుకున్నారు. బ్రిటిష్ వాడి మీద దాడి చేద్దామని అనుకున్నారు. ఇక్కడ అడ్డతీగల కండ దగ్గర నుంచి అటు హిమాలయాల పర్వతాల వరకు ఉండేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి 505 రాజుల్ని కలిపి ఒక ప్లానింగ్ తయారు చేశారు. కానీ ఒక ఆయనకి ఆవేశం ఎక్కువైపోయి ఏం చేశాడంటే ఏదైతే ముహూర్తం పెట్టుకున్నారో ఆ ముహూర్తానికి ముందు రోజునే బ్రిటిష్ వాళ్ళు కోపడ్డారని వాళ్ళ మీద ఎదురు తిరిగాడు. వాళ్ళు 10 మంది వచ్చారు, వీళ్ళు 20 మంది ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు 10 మంది, మన వాళ్ళు 20 మంది ఉన్నారు. అక్కడ బ్రిటిష్ సైనికుల మీద తిరగబడితే ఏమిటి వీళ్ళని తిరగబడుతున్నారు, దీనికి ఏదో కారణం ఉందనుకున్నారు. వెంటనే వాళ్ళని వచ్చి బంధించేసి తీసుకెళ్తారు. అక్కడ నరక యాతన పెట్టారు వాళ్ళందరినీ. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని అడిగారు. మీరు ఇంకా ఏమైనా ఉన్నారో వెనకాలంటే వీళ్ళకి ప్రాణభయంతో ఏం చెప్పారండి? ఏమీ లేదండి, చిన్న పొరపాట్లు, మా వాడు మేమే కాదండి, మా వాళ్ళు కూడా ఉన్నారండి. 1857 రేపు 31వ తారీఖున వీళ్ళందరూ పోలీసులతో కూడా దాడి చేద్దామని అనుకుంటున్నారండి అని రహస్యం చెప్పారు. చెప్పిన వాళ్ళు ఎవరండి?
రహస్యం చెప్పిన వాళ్ళు ఎవరండి? మనవాళ్ళు. వెంటనే వాళ్ళు ఏం చేశారు? లండన్ నుంచి తెప్పించారు మొత్తం. దీనికి డబల్ సైన్యాన్ని తెప్పించారు. మొత్తం అసలు ఆ ఉద్యమం అంతా కూడా నేలమట్టం అయిపోయింది. కాబట్టి 1857లో మనకి రావాల్సినటువంటి స్వతంత్ర సంగ్రామం ద్వారా వచ్చినటువంటి స్వతంత్రం వెనక్కి వెళ్ళిపోయింది. దాని ఫలితమే మళ్ళీ 1947 పట్టింది. లేకపోతే 1857లో ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్కడున్నారో మనం గమనించవలసింది ఏంటంటే శత్రువులు ఎక్కడో లేరు మనకి, మన దేశంలోనే ఉన్నారు, మన పక్కనే ఉన్నారు. ఇది మొత్తం మనం గుర్తుంచుకోవాలి. అటువంటి భీకరమైనటువంటి స్వతంత్ర ఉద్యమం జరిగిపోతుండే 1857లో జరిగినటువంటి సంఘటన గురించి ఒక ఆయన ఆలోచించారు. ఏమిటి అసలు వీళ్ళందరూ కూడా చేస్తున్నారన్నారు. ఆనాటికి వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ అంటే ఏంటండి, అందరూ కమ్యూనిటీగా ఉండి పోరాడాలని చెప్పి పేరెట్టుకున్నారు. దాని పేరు ఆ కమ్యూనిటీ అనేటువంటి పేరుకి ఒక ఆయన కూడా అందులో పాల్గొనేవారు. ఆ పాల్గొని జైల్లో పెట్టేవారు. లాఠీ దెబ్బలు తిన్నారు. తిన్న తర్వాత పెద్దవాళ్ళని కదా అని వదిలేశారు. ఆయన 1925లో ఒక చక్కటి ఆలోచన చేశారు. అసలు ఎందుకు ఈ దేశానికి స్వతంత్రం పోయింది, పోవడానికి కారణం ఏమిటి, ఎవరి వల్ల పోయింది? ఇది ఇక్కడ ఉండేటువంటి హిందువుల వల్ల పోయింది. కాబట్టి హిందువులు కలిసి ఉండరు, కలిసి మాట్లాడుకోరు, ఒకరి మీద ఒకరికి పడదు. మన ఇంట్లో డాక్టర్ గారు చెప్తారు కదా, నీ కాకరకాయ తింటే పడదు, వీడికి వంట తింటే పడదు, వీడికి పక్కవాడంటే పడదు, వీడికి వాడంటే పడదు. ఈ పడడం అనేటువంటి దానివల్ల దేశం విచ్ఛిన్నమైపోయిందని ఆలోచించి 1925లో ఇలాంటి ఇందకులో చదువుతున్న చిన్నపిల్లల నలుగురిని తీసుకుని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అనేటువంటి సంస్థను స్థాపించారు. ఇప్పుడున్నది 1925. ఎక్కడండి? మహారాష్ట్రలో ఉండేటువంటి నాగపూర్లో స్థాపించారు. అటువంటి స్థాపించినటువంటి సంస్థ ద్వారా వాళ్ళకి ఏం చెప్పారంటే పిల్లలకి ఆటల పాటలతోటి, దేశభక్తి పాటలతోటి, దేశభక్తి యొక్క ఆటలతోటి ఈ దేశం మనది అనేటువంటి ఆటలు అనేది చెప్తూ మొదలెట్టు ఒక చక్కటి చిన్న కథ కూడా చెప్పారు. ఒరే రోజు కథలు చెప్పేవారు వాళ్ళకి. కథ అంటే పిల్లలకి ఇంట్రెస్ట్. ఇప్పుడు పిల్లలకి కథలండి. ఎందువల్ల? ఇప్పుడు పిల్లలకి కథలు చెప్పడానికి లేదు, వినడానికి కూడా వాళ్ళకి టైం లేదు. ఎందువల్ల మన చేతిలో ఒక పెద్ద భూతం వచ్చింది. అదే చూసుకుంటూ ఉంటారు వాళ్ళు. సెల్ ఫోన్లో అలా చూసుకుంటూ ఉంటారు. చెవులు మాత్రం ఎక్కడ ఉంటాయండి? వింటే లేకపోతే 5 వేల కథ ఉంది. చాలా మంది చెప్పారు 5 వేలు ఎవరు గొప్ప అనుకున్నారు, ఎవరి బట్టి వాళ్ళే గొప్ప అనుకున్నారు. ఈ బొట్టన వేలు ఆయన అనుకున్నాడు గొప్పగా, నేను గొప్పవాడిని అని. కాబట్టి ఎవరు ఈ బొట్టన వేలు లావుగా ఉంది కాబట్టి గొప్పవాడిని చెప్పుకుంది. చూపుడు వేలు చెప్పింది నేను అందరికీ మంచి చెడ్డ చెప్తాను కాబట్టి నేను మంచివాడిని. ఈ పక్కన ఏంటంటే పొడుగ్గా ఉంటుంది ఒక వేలు, నేను పొడుగ్గా ఉన్నాను కాబట్టి అందరికన్నా గొప్పవాడిని. పొడుగుంటే గొప్పట. ఆఖరికి మధ్యలో ఉందండి ఉంగరం వేలు. అందరూ ఉంగరం నాకే పెడతారు కాబట్టి నేనే ధనవంతుణ్ణి అని అనుకుంది. మరి చివరిలో మిగిలిపోయిందండి ఒక వేలు. అందరూ గొప్పలు చెప్తున్నారు. ఏ వేలు మిగిలిపోయిందండి? చిటికిన వేలు. మరి చిటికిన వేలు ఏం చెప్పాలి? అది సన్నంగా బక్కిలా పొట్టిగా ఉంది. కానీ దాని గొప్ప దగ్గర చెప్పుకోవాలి కదా. వెంటనే చెప్పింది, ఒరే మీరు అందరూ గొప్పగా చెప్తున్నారు, ఒకసారి అందరూ చేతులు పెట్టి నమస్కారం పెట్టండి. నమస్కారం పెట్టండి సార్. అందరూ చేతులు నమస్కారం పెట్టండి. అందరూ ఒకసారి చేతులకు నమస్కారం పెట్టండి. ఏ వేలు ముందుందండి? ఏమండి? చిటికిన వేలు. దట్ ఈజ్ లీడర్. లీడర్ అన్నాడు వాడు ముందుంటేనే వెనకాల ఉన్న వాళ్ళందరూ ఫాలో అయ్యారు. కాబట్టి లీడర్ అనేటువంటి వాడు పొట్టివాడిగా ఉన్నప్పటికీ కూడా గట్టివాడేవాడు. అటువంటి మన దేశానికి ప్రధానమంత్రి ఉక్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ పొట్టిగా ఉన్నప్పటికీ కూడా దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. పొట్టివాడని తక్కువ అంచనా వేయాలి. ఇటువంటి గొప్పదనం గురించి అప్పుడు అడిగారు ఆయన, ఈ వేళ్ళలో ఏ గొప్పది? వీడు గొప్ప, వీడు గొప్ప, వీడు గొప్ప, ఎవరు గొప్ప అని అడిగారు. కానీ అప్పుడు అడిగారు అందరూ ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పారు. బాగానే ఉంది నాయన, ఈ కాస్త అన్నం ఉంది తినండి, అందరు కలిసి తీసుకు తినండి అన్నారు. కానీ ఎవరు గొప్ప అని చెప్పారు? ఆ వేలుతో తినండి అని చెప్పారు. ఆ కంచంలో అన్నం ఉంది దాన్ని తినమన్నారు. ఏ వేలుతో అన్నం తింటారండి? ఒక వేలుతో అన్నం తినగలరా? ఎన్ని వేలు కలవాలండి? 5 వేలు కలవాలి. ఇది ఐక్యమత్యం. ఐక్యమత్యంగా ఉంటేనే శరీరంలోకి అన్నం పెడుతుంది. శరీరంలోకి అన్నం పెడితేనే మనకి బలం వస్తుంది. ఇది చెప్పి దేశానికి బలం రావాలంటే ఏం చేయాలి? హిందువులందరూ ఐక్యతగా ఉండాలనేటువంటి ఐక్యమత్యమైనటువంటి కథ ద్వారా పిల్లలందరినీ చెప్తూ నువ్వు ఏ రాష్ట్రం వాడవు, ఏ ప్రాంతం వాడవు, ఏ కులం వాడవు, ఎక్కడ ఎవడవు, కానీ మొత్తం అంతా కూడా భారతీయులము హిందువులము అనేటువంటి గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయిగా బతకమని చెప్పి 1925లో నాగపూర్లో RSS అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు. వాళ్ళకేం చెప్పారండి?
స్వయం సేవక్ అని పెట్టారు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. స్వయం సేవకులు అంటే ఎవరండి? ఇప్పుడు ఇక్కడ కుర్చీలు తెమ్మన్నారు సార్, ఆ కుర్చీలు అక్కడి నుంచి ఇక్కడికి తేవడానికి డబ్బులు ఇస్తారండి అని అడిగారు అనుకోండి, వాడిని ఏం చెప్తామండి మనం? టెంట్ వేసాడు వాడు, టెంట్ పట్టుకొచ్చేవాడు. ఆ టెంట్ అతనికి మనం డబ్బులు ఇవ్వాలా కలదా? ఊరికి పేమెంట్ వేస్తాడా? వెయ్యి. కానీ ఒక ఆయన మా ఊర్లో ఒక టెంట్ అతను ఉన్నాడు. నేను ఇలాంటి కార్యక్రమం పెట్టినప్పుడు అతను కూడా ఆర్ఎస్ఎస్ టెంట్ అభిమానం. ఏమండి ఇలా టెంట్ వేద్దాం అనుకుంటున్నారు, నాకు సప్లై కంపెనీ ఉందండి, నేను మొత్తం టెంట్ అంతా వేసి ఇచ్చే కుర్చీలు ఇచ్చే బాధ్యత నాది అన్నాడు. ఎందువల్ల అన్నాడు? వాడు స్వయం సేవకు కాబట్టి, స్వయం సేవకు కాబట్టి ఇచ్చాడు. అదే మనం బయటకు వచ్చేస్తుంది తెలుసండి, 30,000 రూపాయలు అవుతుంది. ఎందుకు ఇచ్చాడు? నేను ఆర్ఎస్ఎస్, నేను హిందువునే, మీరు హిందూ సమ్మేళనం చేస్తే నేను డబ్బులు పుచ్చుకోవడం ఏంటండి? చూసారండి ఎలా మారిందో? ఇది హిందూ సమ్మేళనం ఉండేటువంటి ఒక గొప్ప ఐక్యత భావ యొక్క మారాలనే ఉద్దేశంతో 1925లో స్థాపించబడిన సంఘం 2025 వరకు ఆ సంఘం స్థాపించినటువంటి వ్యక్తి లేరు. కానీ వారు చెప్పినటువంటి భావజాలంతో అందరూ ముందుకు వెళుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఈ శత జయంతి అనేటువంటి కార్యక్రమాల ద్వారా 100 ఏళ్లు పూర్తయింది. ఇది మన భారతదేశంలోనే కాదు, మొత్తం యావత్ ప్రపంచం దేశంలో కూడా విశ్వ హిందూ అనేటువంటి పేరుతో కూడా శాఖలు జరుగుతున్నాయి. అటువంటి ఆర్ఎస్ఎస్ లో మన అందరం కూడా ఇవాళ ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నాం. ఒక పెద్ద పండుగ చేసుకుందామనే ఉద్దేశంతో ఇందాక చెప్పారు. ఆర్ఎస్ఎస్ పండుగలు ఎలా చేసుకుంటుందంటే ఇలాగే, కలిసి ఉంటే పండుగ, విడిపోతే పండుగ ఏంటి? మన పెళ్లికి 10 మంది వచ్చారనుకోండి, అబ్బాయి అమ్మాయి ఉన్నారనుకోండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురండి, బంధువులు ఎవరో రాకపోతే పెళ్లి అనిపించుకుంటుందా? దానికి ముందుగా మనం వెళ్ళి ఏం చేస్తామండి? శుభలేఖలు కొట్టిస్తాం కదా. ఆ శుభలేఖలు కొట్టించి కనీసం మనం ఇంటికి పట్టుకెళ్ళి ఇస్తామా ఇవ్వలేదా? ఫోన్ చేస్తే వచ్చేస్తారా? మళ్ళీ పట్టింపులు కూడా ఏంటి, నన్ను ఫోన్ చేస్తావా, నేను రానులే అంటాడు. కానీ మన ఇంటికి వెళ్ళి తీరుస్తాం. తెలిసిన వాడు తెలియని వాడు అందరూ వస్తారు. ఇటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమం కూడా ఇలాగే ఏర్పాటు చేశారు. నిన్న గొల్లల మామిడిరాడులో ఈ డిసెంబర్ నెలంతా ఇలాంటి హిందూ సమ్మేళనాలు మొత్తం దేశమంతా 84,000 చోట్ల జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి రేపుడితో అక్కడ 84,000 చోట్ల జరిగితే, నాకు తెలిసిన సమాచారం ప్రకారం గొల్లల మామిడాడు అనే ఊరిలో ఎంతో మంది కాదండి 7,000 మంది వచ్చారండి ఈ సమావేశానికి. ఎంతమంది అండి? 7,000. అక్కడ మాట్లాడేందుకు ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. రక్తం ఉడికిపోతుంది. అయ్యో బాబోయ్, ఇంతమంది హిందువులు ఉన్నారా ఇక్కడ? గొల్లల మామిడాడు చుట్టుపక్కల 4 గ్రామాలు చెప్పారు కదా, 4 గ్రామాలకు కలిపి మళ్ళీ పక్క ఊరి నుంచి కూడా కదా లేదు, ఏ 4 గ్రామాలకు 4 గ్రామాల నుంచి 7,000 మంది కలిసి కూర్చున్నారంటే ఎంతమంది పిలిచి ఉంటారో తెలుసండి? సుమారు 700 మంది నడుము కట్టుకుని హిందూ సమ్మేళనం జరుగుతుందిరా, హిందూ సమ్మేళనం నువ్వు మగాడవారా, నువ్వు ఆడవాడవారా అని బొట్టెట్టి మహిళలందరినీ క్యాచేశారు. అటువంటి విజయోత్సవమైనటువంటి కార్యక్రమంలో హిందూ సమ్మేళనాలు అంత ఘనంగా జరిగాయి. ఏం మాట్లాడుకున్నామండి? దేశం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం ఏమిటయ్యా అంటే హిందువులందరినీ కలపాలన్నారు, కలుపుతున్నాం. ఒక్కొక్క చోట 15 మంది కలుస్తున్నారు, ఒక చోట 150 మంది కలుస్తున్నారు, ఒక చోట వేలాది మంది కలుస్తున్నారు. అన్ని కళ్ళతో చూస్తున్నాం మేము, ఎందుకంటే మాకున్న ఇక్కడ వీడియోలు ఇవన్నీ చాలా దిగినాయి. కాబట్టి మన ఖండలో మన ఏరియాలో ఇంత పని జరిగిందా ముందు చెప్పండి? నిజాయితీగా అనుకుందాం. మన ఊర్లో ఈ కార్యక్రమానికి ఇంతమందిని కేకేయాలి అని ఎంతమంది అనుకుని ఉంటారండి? 3 4 అనుకుని ఉంటారు, అంతే కదా. ఆ 4 అనుకున్నారు కాబట్టి 4 వచ్చారు. ఆ పాపం మన ఆ వనవాసి పిల్లలు కాబట్టి వాడు తప్పదు కాబట్టి వాళ్ళు ఎక్కడికైనా రావాలి కాబట్టి వాళ్ళు వచ్చారు. ఈ స్కూల్ మధ్య కాబట్టి స్కూల్ వాళ్ళు వచ్చారు. ఈ సమ్మేళనం సరిపోతుందండి? ఇంతేనా మన ఖండలో మన ఈ ఏరియాలో ఉన్నటువంటి హిందువులు ఎంతమందినా? కానీ ఎప్పుడైనా కార్యక్రమం వస్తే, ఏదైనా మన మీద కన్నా ప్రమాదం వస్తే మనల్ని రక్షించడానికి ఎవరున్నారు అంటే మనకి మనమే రక్షించుకోవాలి. మనం 10 మంది ఉండే అవతలవాడు శత్రువుడు 100 మంది వచ్చారనుకోండి, అప్పుడు మన బలం సరిపోదండి. అప్పుడు మనం కూడా వాళ్ళతో ఏం చేయాలండి? బాబు నన్ను కొట్టగానే నేను ఇంటికి వెళ్ళిపోతాను, నేను హిందువులు కాదు, నీకు తెలీదు, నేను హిందువులు కాదు, నేను రాలేదు, ఊరికే ఆయన ఎవరు కాకేశ్వరి కట్టి మేషగారు వెంకటం గారు రమణారు కట్టి అది సరదాగా వచ్చాను, ఆయనకి నాకు ఏం సంబంధం లేదయ్యా అని చెప్తామా? చెప్పండి సార్. ఇలాంటి భయంకరమైనటువంటి వాతావరణంలో ఇవాళ ఉన్నాం. మన చుట్టుపక్కలే మనకు తెలియకుండా అనేక మంది శత్రువులు తయారవుతున్నారు.
మన గుళ్ళు గోపురాలు కూడా మనకు దక్కనకుండా పరిస్థితి వస్తుంది. ఆయన చెప్పినటువంటి సంఘంలో ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం ఏమిటయ్యా అంటే హిందువులందరూ కలవండి, కలిసిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. కలిసిన తర్వాత ఏం ఆలోచిద్దాం. ఇందాక ఫస్ట్ మనం అడిగాం తెలిసింది. ఏం అడిగామండి? మీరు రామాయణం గురించి అడిగాం, మహాభారతం గురించి అడిగాం. ఇవి మన ఇళ్లలో పుస్తకాలు ఉన్నాయా? ఎంతమంది ఇళ్లలో ఉన్నాయండి రామాయణం? రామాయణ పుస్తకాలు 1, 2, 3, 4 వెరీ భగవద్గీత చాలా సంతోషం. అటువంటి పవిత్ర గ్రంథాలు మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో భగవంతుడు ఉన్నట్టే లెక్క అని మనం దిగు. కాబట్టి ఆర్ఎస్ యొక్క లక్ష్యం ఏంటంటే సమాజంలో మార్పులు రావాలి. ఇప్పటిదాకా మనం అంతా కూడా ప్రేక్షకులుగా ఉన్నాం. సినిమా కడితే టికెట్ కొనుక్కుంటాం, 300 రూపాయలు 200 రూపాయలు కొంటాం. మా కాకినాడలో షాపింగ్ మాల్ ఉంది, ఆ టికెట్ 300 రూపాయలండి. సినిమా బాగోలేదు మధ్యలో వెళ్ళిపోతాడు వాడి, చెప్పండి సార్. 3 గంటల సినిమా మధ్య వచ్చినట్టు తప్పనిసరిగా చూస్తాడో చూడ. ఎందువల్లండి? టికెట్ కొనుక్కున్నాడు కదా. మరి హిందూ సమ్మేళనానికి వెళ్ళడానికి టికెట్ కొన్నారా? ఎవరిని పెట్టారు? టికెట్ లేదు కాబట్టి మన ఇష్టం ఉండొచ్చు, పెట్టుకుంది మనకి. కానీ ఆర్ఎస్ఎస్ తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా మీరంతా అదృష్టవంతులని భావిస్తాను. నేను ఎక్కడో పిఠాపురం నుంచి 6 బస్సులు మార్పుకొచ్చాను. పెద్ద బండి నడపడం రాదండి. 6 బస్సులు మార్పుని ఇక్కడికి వచ్చాను. లేట్ అయిందండి అన్నారు. 2:30కి వారితోనే భోజనం పెడతాను. భోజనం తర్వాత అరుస్తుంది ముందు కార్యక్రమం. అంటే ఈ తపన కనుక లేకపోతే ఈ దేశంలో ఇంతమంది హిందువులు ఇక్కడ ఉన్నారో వీళ్ళతో మనం మాట్లాడాలని వచ్చింది మమేకంగా వచ్చి. ఆర్ఎస్ఎస్ కోరుకునేటువంటి లక్ష్యం ఒకటే, ముందు సమాజంలో మార్పు రావాలి. ఒక 5 రకాల మార్పులు మేము నుంచి కోరుతోంది సమాజం. ఆర్ఎస్ఎస్ ఏ రకం కోరుతోందంటే, 1 2026 విజయదశమి నాటికి. ఎందుకు ఆ టార్గెట్ అంటే ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 ఏళ్ళు పూర్తి అయిపోయింది ఆ శతాబ్దోత్సవాలు. 1 సమరసత. మనలో ఉండేటువంటి ఇందాక చెప్పాను కదండి, వీడి వాడంటే పడదు, వీడంటే పడదు, కానీ అందరికీ కావాలి. మన శుభానికి అశుభానికి పక్కవాడి సాయం లేకుండా మన పని అవుతుందా? ఏ వృత్తివాడు ఆ పని వాడు చేయకపోతే మన ఇంట్లో శుభాలు కలిగేది, అశుభాలు ఆగుతాయా? జరగవు కదా. కాబట్టి అటువంటిప్పుడు తేడా లేకుండా అందరం కలిసి ఉండాలి. వాళ్ళ ఇళ్లలో మనం కూడా భోజనాలు చేయాలి, వాళ్ళతో కలిపి మన ఇళ్ళకి కాకేసుకోవాలి. ఈ మార్పు రావాలి. ఎందువల్లంటే భగవంతుడు చెప్పాడు. భగవంతుడు ఎక్కడున్నాడా అని అడిగారట ప్రహ్లాదుడిని. ఎక్కడున్నాడని చెప్పాడు ఆయన? పద్యం కూడా చెప్పాడు ఆయన. ఇందుగలడందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుడెందెందు వెతికి చూచిన అందందగలడు. ధనవాగ్రిని వింటే అని చెప్పాడు. అయ్యా నాన్న వినవయ్యా, ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాడా దేవుడు అన్నట్ట. మరి ఇప్పుడు మనకి భగవంతుడు ఎక్కడున్నాడు అన్నాడు ఆయన? సంబంధం ఉన్నాడా అని అడిగాడు. సంబంధం నుంచి బయటికి వచ్చేసాడు ఆయన. భక్తుడి మాట భగవంతుడి పాటించాడు. చూసారండి, ఇది మన భాగవతం అండి. మరి ఇప్పుడు మన భగవంతుడు ఎక్కడున్నారండి? మన గుండెల్లో ఉన్నాడు. అందుకే ఎదుటి మనిషికి నమస్కారం పెట్టడం వల్ల మన యొక్క గుండెల్లో ఉన్నటువంటి భగవంతుడిని, అందరిలోనే భగవంతుడిని చూసే మనస్తత్వం నీకు ఉందా లేదా? ఉంటే వాడు తక్కువ అంచనా వేయకు. ఇదే సమరసత కోరుకునేటువంటి లక్ష్యం. మనం మారడానికి ప్రయత్నం చేద్దాం. చిన్నప్పుడు అమ్మ చేసినటువంటి పనులు ఈవేళ ఒక కులస్తులు చేస్తున్నారు కదా. మన అమ్మకి ఏం చేస్తామా? చిన్నప్పుడు మన అమ్మ పని కనుక చేయకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించుకోండి. అందరూ కూడా సమానంగా ఆలోచించవలసింది బాధ్యత మన అందరి మీద. అది సమరసత. రెండొక విషయం చెప్పాడు. 1 కుటుంబాల గురించి చెప్పాడు. ఈవేళ కుటుంబంలో ఎలా ఉన్నారు అంటే, అమ్మ నాన్న వాడి కొడుకు ఉంటే కూతురు, లేకపోతే ఇంకా కుటుంబం ఇంక లేదు. వాడు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే లండనో అమెరికా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ముసలాడు మాత్రమే ఉంటున్నారు. వీడికి కష్టం వస్తే నాన్న పోనేరా, నాన్న ట్యాబ్లెట్ వేసుకో, బీ కాంప్లెక్స్ వేసుకుని ఆయన బలం వస్తుంది. ఆయన నీకు బీ కాంప్లెక్స్ తీసుకుంటే నాకు బలం రాదు, నువ్వు పూజ చేస్తే బలం వస్తుంది నాకు అని చెప్పి. ఎందువల్లంటే వీడు ఏడాదికి ఒకసారి చేస్తాడు. ఇది ధర్మమా న్యాయమో చెప్పండి? కుటుంబాలు ఇలాగా విడివిడిగా ఉండడానికి కారణం ఏంటి అంటే మనలో స్వార్థం అనేటువంటి పెరిగిపోయింది. కాబట్టి చక్కటి కుటుంబం అంటే పూర్వం ఒక్కో కుటుంబంలో 13 మంది పిల్లలు ఉండేవారు. నిన్న ఒక పెద్ద ఆయన అడిగారు, మొన్న స్టేజ్ మీద కూర్చున్నారు ఒక అధ్యక్షులు వారు, ఆయనకి 13 మంది అన్నదమ్ములతో వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చేయెత్తమన్నారు. ఇప్పుడు ఉన్నారండి ఎవరింట్లోనే అలాగే 13 మంది పిల్లలు లేదు.
కనీసంలో కనీసం నలుగురు ఉన్న వాళ్ళకి ఎత్తండి అన్నారు. అప్పుడు నేను కూడా ఎత్తాను అనుకోండి. ఇంకంతకన్నా తక్కువ అడగనండి అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే మాట చెప్పారు, ఎప్పుడైతే మన యొక్క జనాభా తగ్గిపోతుందో, హిందువుల యొక్క సంఖ్య తగ్గిపోతుందో అక్కడ మనం చాలా నిర్లిప్తంగా ఉంటున్నాము. భవిష్యత్తులో మన హిందూ జాతి నశించిపోవడానికి కారణం అదే. ఇవాళ తల్లులకి పిల్లల్ని కనేటువంటి ఓపిక కూడా లేక ఒకళ్ళు ఇద్దరు, ఓపుకుంటే ఇద్దరు, లేకపోతే దీనికోసం మన అనంతపురంలో ఆయన వెళ్ళినప్పుడు ఆయన అనుభవం చెప్పారు. అక్కడ అడిగట, యనమండుగులు దాటినటువంటి కుటుంబం వాళ్ళు చెయ్యొస్తామని అడిగితే ఒక 10 మంది ఎత్తారు. వాళ్ళందరినీ స్టేజ్ని కాకేసి సన్మానం చేస్తే అక్కడ కూర్చున్నటువంటి అధ్యక్షులు వారు వెంటనే లేచన్నట్ట, ఈ పైనుంచి 3 పిల్లలు దాటినటువంటి తల్లులందరికీ కూడా నేను నెలకు ₹1,00,000 ఇస్తాను, ఎవరైనా నా దగ్గరికి రావచ్చు నేను ఉదారంగా ప్రకటించాను. అంటే హిందువుల యొక్క సంఖ్య తగ్గుతోంది, ఇతరస్తుల కుల యొక్క ముస్లింల యొక్క సంఖ్య పెరుగుతుంది. వాళ్ళకి 4 భార్యలు, 16 మంది పిల్లలు. మన జనాభా ఇప్పుడు ప్రస్తుతం మనం లెక్కేసుకుంటే అత్యల్పంలో మనమే ఉన్నాం, మైనార్టీలో మనమే ఉన్నాం సంఖ్యలో. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? కుటుంబం. ఈ కుటుంబం కనుక సరి అయినటువంటి స్థితిలో పిల్లల్ని పెంచకపోతే వాడే ఒక రౌడీ అవుతాడు. ఒక అమ్మాయి, ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళాలండి, అందుకే ఆడవాళ్ళకి ఏం పెట్టారండి? ఆడపిల్ల అని పేరెట్టారు. ఆడపిల్ల, ఆడ అంటే అక్కడ ఉండవలసిన పిల్ల, ఆడ ఉండవలసినటువంటి పిల్ల కాబట్టి ఆడపిల్ల అన్నారు. ఇక్కడ సరిగ్గా అమ్మ మాట వినకుండా ఉందనుకోండి, ఆ అత్తంటే ఏం పెడుతుందో తెలుసు కదా, కుంపటి పెట్టి వెంటనే ఏమిటంది, రారా నా కూడా నువ్వు వేరుందాం అంటే అయిపోయింది. ఈ తల్లి 10 మందితో కలిసి కుటుంబంతో పెంచినటువంటి కుటుంబం సక్రమైనటువంటి కుటుంబంగా తయారవుతుంది. అటువంటి కుటుంబం కలిసి ఉండాలంటే మనం ఏం చేయాలి? వారానికి ఒక్కసారి అయినా సరే అందరం కలిసి భోజనం చేయాలి. ఇవాళ స్పీడ్ యోగం అయిపోయింది. పొద్దున్నైతే క్యారేజీలు తయారు చేయడం. ఆ తల్లి ఇక్కడ మాతృమూర్తులు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఒక స్వామీజీ చూడటానికి ఒక రాజుగారు వచ్చారు అడుగులకు. ఒక స్వామీజీ రాజుగారిని చూడటానికి వచ్చారు. రాజుగారు చూసి, స్వామీజీ చలికి ఉడికిపోతున్నాడు గడగ, ఏమిటయ్యా ఉడుకుతున్నావు, ఎందుకయ్యా ఇక్కడ ఈ చెల్లెను మా అంతఃపురానికి వచ్చాయన్నట్ట, నీకు మంచి ఏర్పాట్లు చేస్తాను అన్నట్టు. నాకు వద్దయ్యావు, ఈ అడవిలో ఉండడమే నాకు గొప్పతనం, ఇక్కడ తపస్సు చేసుకుంటా, నాకు ప్రశాంతంగా ఉంది, నీకు ఇలాగ ఆర్టీసీ బస్సులు ఊర్లు ఏం లేవు నాకు అన్నట్టు. అలా కాదు రండి బాబు అన్నాడు. మొత్తం మీద వీడి మాల భరించలేక వెళ్ళారు. ఎవరు? స్వామీజీ రాజుగారి అంతఃపురానికి వెళ్ళారు. 3 నెలలు ఉన్నాడండి ఆయన. చక్కగా రాజుగారు పెట్టినటువంటి విందు భోజనాలతో తింటూ అన్ని తింటూ హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు. ఒక 3 నెలలు పోయిన తర్వాత వీడికి ఇచ్చినటువంటి అంతఃపురం రాణిగారి పక్కనే గది ఉంది. రాణిగారు ఆ రోజు స్నానానికి వెళితే అక్కడ ఒక బంగారు నగను అక్కడ పెట్టి స్నానానికి వీడు చూశాడు. ఇంత స్వామీజీ కూడా ఏం చేశాడండి, చూశాడు. ఆ బంగారు నగని మెల్లగా మొదలు పెట్టుకుని బయటికి పడుతుంది. కోట దాటి పడి వెంటనే ఎవరు పట్టుకుపోయారు అని ఎంక్వైరీ చేస్తే, ఎవరున్నారండి, స్వామీజీ పట్టుకుపోయండి అన్నారు. ఆయన స్వామీజీ ఎక్కడున్నా సరే వాడిని వెతికి గురిసిచ్చి వేసేయండి, చంపేయండి అన్నారు. సైనికులు వెతుకుతున్నారు. 6 నెలలు అయిపోయింది. స్వామీజీ జాడలేదు. ముగ్గురం ఈవిడ నగపోతే ఈవిడ ఆధారం చాలా పట్టు కదా, నాకు ఇస్తావా రాజ్యాన్ని వదిలేస్తావా అంటుంది ముగ్గురిని, లేదు నిన్ను వదిలేనాడు. ఆ నగ కోసం రాజుగారిని పట్టుకు తీకేస్తుంటే ఇంకా రాజుగారికి మనస్సు తిన్నాక ఆ నిద్రతో అలా పడుకుంటే ఒక అర్ధరాత్రి సైనికుడు వచ్చాడు. అయ్యా అయ్యా రాజుగారు, ఆయన ఎవరో బయట ఒక ఆయన వచ్చారండి, ఆయన ఎవరో స్వామీజీ ఇచ్చండి, మిమ్మల్ని కలవాలని వచ్చారు. ఎలా అయ్యా ఇప్పుడు అర్ధరాత్రి ఎవడొస్తాడు, వెళ్ళిపోతున్నాం అయితే పోతున్నప్పటికి కాదని మిమ్మల్ని ఇప్పుడు వస్తే కానీ వదిలిపోని అంటున్నాడు. రాత్రి నిద్రపోతూ వచ్చాడు. రాజుగారు తలుపు తీశాడు. చూస్తే స్వామీజీ చేతిలో బంగారు నగ ఉంది. ఏమిటయ్యా నగట్టుకు వచ్చేసావు, ఎందుకు పట్టుకొచ్చావు, ఎందుకు పట్టుకెళ్ళావు అని. పొరపాటు అయిపోయింది. మీరు పెట్టిన తిండి ఉంది చూసారండి, 3 నెలలు మీ తిండి తినడం వల్ల నాలో ఒక రకమైనటువంటి చెడు చేస్తున్నాను ఏర్పడి. ఎందువల్లంటే మీరు సంపాదించిన సొమ్ము ధర్మంగా సంపాదించింది కాదు, మీరు సంపాదించింది అన్యాయంగా సంపాదించారు. మీ అన్యాయం సొమ్ము తినడం వల్ల నాలో దుష్ట ఆలోచనలు వచ్చాయి. కాబట్టి నేను హాయిగా 6 నెలలు అక్కడ కూర్చుని దీని అంతటిని కూడా నా కడుపులో ఉన్నటువంటి కుళ్ళుని అంతటిని తగ్గించుకుని ఇదిగో మీ నగ మిగిస్తాను. అప్పుడు రాజుగారు అన్నారు, అంటే నా సంపాదన అక్రమం అంటాడు. అక్రమం అండి, రక్త పూడితో పెట్టినటువంటి భోజనం ఉండేది, ఆ రక్త పూడి తినడం వల్ల నా యొక్క జీవితం ఇలాగ అయిపోయింది అని
చెప్తే రాజుగారు కూడా మనసు మార్చుకుని ఈవేళ నుంచి నేను ధర్మబద్ధంగా సంపాదించింది ప్రజలతో పరిపాలిస్తాను అని చెప్పాడు. ఈ కథ అర్థమైంది కదా. తినే అన్నాన్ని బట్టి మనిషి యొక్క మనస్తత్వం మారు. ఏ స్త్రీ అయితే ఇంట్లో కూర్చుని పొద్దున్నే లేచి అన్నం వండేటప్పుడు విష్ణు సహస్రనామమో లేదా ఒక దేవుడి నామం తలుచుకుంటూ అన్నం వండిందనుకోండి, ఆ అన్నం అమృత తుల్యం అవుతుంది. అన్నం అమృత తుల్యం అవుతుంది. అది తిన్నవాడు ఒక మహావేదావి అవుతాడు. నువ్వు సంపాదించినటువంటి సంపాదనలో కూడా దొంగ సొమ్ము కనుక లంచాలు పుట్టినటువంటి సొమ్ము కనుక సంపాదించినాడు, ఆ సొమ్ముతోటి కనుక నువ్వు పట్టుకొచ్చి భార్యాభర్తలకు అన్నం పెడితే ఆ కుర్రవాడు తయారైనట్టు వాడు కూడా రౌడీ షీటర్గా తయారవుతాడు. ఎక్కడుందండి లోపం? అన్నంలోనే కదా. ఈ అన్నానికి మూల కారణం ఎవరండి? ఇల్లు. కాబట్టి ఇల్లే మన కుటుంబం మందిరం. ఈ మందిరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ ఇంట్లోంచి ఒక సైంటిస్ట్ వస్తాడు, ఈ ఇంట్లోంచి ఒక మహామేధావి వస్తాడు, ఒక కవి వస్తాడు. ఎవరు వస్తారో తెలియదు, డాక్టర్లు అవుతారు తెలియదు. కాబట్టి అన్నం బహుపురవంతి అని ఒక సంస్కృతంలో పాట ఉంది. తినే అన్నాన్ని బట్టి మనిషి యొక్క లక్షణాలు మారుతాయి. కాబట్టి అన్నాన్ని కనుక పవిత్రంగా ఉండడం స్త్రీ కుటుంబంతో భర్తతోటి భార్యతోటి కలిసి గుళ్ళకి వెళ్ళాలి వారానికి ఒకసారైనా. ఈ రకమైనటువంటి కుటుంబంలో ప్రేమతో మాట్లాడేటువంటి లేదు. ఒక అబ్బాయి అడిగట, అమ్మా నీ చివరి కోరిక ఏమిటి అని అడిగట. ఆఖరి అవుతుందంటే, నేను మళ్ళీ లండన్ వెళ్ళిపోవాలి, నువ్వు చెప్పు నీ చివరి కోరిక ఏమైనా ఉంటే చూసే, ఇంకెందుకంటే తల్లి అయిపోతుందని వీడికి అర్థమైంది. అప్పుడు చెప్పింది, నాయన నేను ప్రాణం ఉన్నంత వరకు నువ్వు నా పక్క నుండి చాలు, ఇంకేం అక్కర్లేదని. ఎందువల్లంటే ఆవిడ కొడుకుతో మాట్లాడి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. అమ్మ అనేటువంటి ఆప్యాయత కోల్పోయింది ఆవిడ. కాబట్టి కొడుకులకి తల్లికి ఇవాళ ప్రేమ అభివందనాలు అనుబంధాలు తగ్గిపోయాయి. కాబట్టి కుటుంబం అనేటువంటి సక్రమంగా ఉంటేనే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటేనే దేశం బాగుంటుంది. ఈ చిన్న మార్పు కోరుకుంటుంది ఆర్ఎస్ఎస్. కుటుంబాలలో మనందరూ సఖ్యతగా ఉండాలి. మూడవది పర్యావరణం. ఇందాక చెప్పారు, మనం ఎక్కడ చేసినా సరే మొక్కలు పెంచుతున్నాం. నిజంగా మీ అటవీ ప్రాంతంలో చెప్తున్న అనేక రకాల మొక్కలు చూస్తుంటే ఒక రకమైన ఆనందం కలుగుతుంది. చెట్టు వేయడానికి కొద్దిగా ఇంట్లో లేకపోయినా పర్వాలేదు, ఆ చెట్టు కింద పడుకుంటే చాలా మంచి గాఢంగా నిద్రడుతుంది మధ్యాహ్నం వెళ్ళి. అంతేనండి గురిగారు, ఫ్యాన్ వేసుకున్నంత మాత్రం గాలి వస్తుందా? చెట్టు కింద ఆ చెట్లు ఏమి ఇస్తుంటాయండి? చక్కటి మనకి గాలిని ఇస్తాయి, రకరకాల పళ్ళని ఇస్తాయి. అటువంటి చెట్లని వాళ్ళు నరికేసి మన వాళ్ళు అపార్ట్మెంట్లు ఇళ్లు కడుతున్నారు. ఎక్కడైతే పరిశుభ్రమైనటువంటి పర్యావరణ మొక్కలు పెరుగుతున్నాయో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి చిన్న బాధ్యత మొదటిదిగా మన ఇంట్లో మొదలెడదాం. శుభానికి కానీ అశుభానికి కానీ ప్లాస్టిక్ వస్తువులు మాత్రం మానేయాలి. ఎందువల్లంటే ప్లాస్టిక్ వాడినటువంటి డిస్పోజల్ గ్లాసుల యొక్క పరిస్థితి తాగేసిన తర్వాత ఎక్కడ పడేస్తున్నామండి? ఇలా పడేస్తాం. అవి ఎక్కడికి వెళ్తున్నాయండి? అవి భూమిలో పడితే కరుగుతున్నాయా? కరగట్లేదు. సముద్రంలో పడితే కరుగుతున్నాయా? కరగట్లేదు. మరి ఏమైపోతున్నాయి? భూమి యొక్క కాలుష్యం ఏర్పడుతోంది. భూమిలో బండల పడడం వల్ల దోమలు వచ్చి, దోమల వల్ల విపరీతమైనటువంటి రోగాలు వచ్చి ఇవాళ మనకి నిన్నటి దాకా వచ్చింది మనకి అందరికీ తెలియని కరోనా మహమ్మారి కూడా వచ్చేసింది మనకి. దీనికి కారణం ఏంటి తెలుసండి? మన ఇళ్లలో ఉండేటువంటి వ్యవస్థ అంతా దెబ్బతిన్నవాడు. కానీ కరోనా నుంచి మనందరం బయటపడ్డాం. కారణం మనలో కూడా అంత దుర్మార్గమైనప్పటికీ కూడా మన ఇంట్లో ఉండేటువంటి పోపు దినుసుల ద్వారా మనం బయటపడ్డాం. కషాయాలు తాగాం, జీలకర్ర కషాయం తాగాం. అదేదో ఇప్పుడు ఇలా మా మాస్టర్ చెప్పేవారు, ఆ చెట్టు దగ్గర తిప్పతీగనివారు, ఆ తిప్పతీగ యొక్క దాల్చుకోండి అన్నారు. ఆ చెట్టు తిప్పతీగ లేకపోతే ఏ తీయగా మనం. కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రేపు ఇప్పుడు మన తల్లిదండ్రులుగా మన పిల్లలకి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మరొక అంశం పౌర విధులు. మనం అందరం పురంలో ఉండేటువంటి వాళ్ళందరూ పౌరులు. ఈవేళ పోలీసు వాడు చూస్తే ఒకలాగా, పోలీసు వాడు చూడకముందు ఒకలాగా నడిచేటువంటి వాడు ఉన్నారు. బండికి ముగ్గురు ఎక్కచ్చా? ఎక్కకూడదా? ఎక్కకూడదండి. ఎక్కచ్చా? ఎక్కకూడదు. కాబట్టి అటువంటి నియమాలు ఎవరు పెట్టుకున్నాం? మనదే కదా, ప్రజాస్వామ్యంలో మనమే కదా పెట్టుకున్నాం. దాని నుంచి మనం బయటపడాలి. కాబట్టి మన రాజ్యాంగంలో మనం ఏదైతే అమలుపరుచుకున్నామో దాన్ని మనం అమలుపరచాం. మరి ఇంకా పెద్ద పౌర విధులు ఉన్నాయి. మీరు గుళ్ళకి వెళ్తుంటారు, ఎప్పుడైనా లైన్లో ఎంతసేపు అయినా నిలబడి ఉన్న వెళ్ళారా? దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు లైన్లో నిలబడి వెళ్ళారా? గెంటుకుంటూ తోసుకుంటూ వెళుతున్నారే, ఏమైపోయింది అక్కడ? ఆ దేవుడు ఏమైనా ఇంటికి వెళ్ళిపోతాడా, సినిమాకి వెళ్ళిపోతాడు? ఆయన నువ్వు ఎంత కంగారు కాబట్టి దేవుడిని గుర్తేసుకుంటూ వెళ్ళిపోవడం. బస్సు ఎక్కుతుంటాం, తోసుకుంటూ ఎక్కేస్తాం. మనం అందరం కూడా ఒక క్యూ అనేటువంటి పద్ధతిని పాటించుకుంటూ నియమబద్ధలతో జీవించగలిగినటువంటి పౌర విధులను పాటించాలనేటువంటి
ఆలోచనతో మన ముందు చెప్పింది. మరొక అంశం, ఒకటి మన దేశంలో తయారైనటువంటి వస్తువులు మనమే వాడాలి. ఇందువల్ల ఆఖరికి కొన్ని దేశాల నుంచి మనం కొన్నాళ్ళ పాటు ఆవులు వేసేటువంటి పేడ దొరక్క విరిగి అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. అంత భయంకరమైనటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆవుల మీద దృష్టి పెట్టారు, జంతువుల మీద దృష్టి పెట్టారు, ఆవుల్ని పెంచడం మొదలు పెట్టారు. ఇప్పుడు కనుక మీరు ఆవుని వెతకాలంటే ఎక్కడ కనబడుతుందండి? కంప్యూటర్లో కనబడుతుంది. మన నెక్స్ట్ పిల్లలకు బావు బొమ్మేసి చూపించవలసిన పరిస్థితి వస్తుందేమో. వ్యవసాయం మానేస్తే కదా, వ్యవసాయం మానేస్తారు. వ్యవసాయం మానేస్తే దానికి గడ్డి లేదు, ఆ గడ్డి లేకపోతే ఆవులు పెంచడం, ఆవుని కబేలాగా వేసేస్తున్నాం. కాబట్టి ఆవు ఒక ఇంట్లో ఉంటే ఒక గొప్ప డాక్టర్, మీరు గమనించి ఉంటారు, పెద్దలందరికీ తెలుసు. ఆవులో ఎన్ని రోమాలు ఉన్నాయో, ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని రోమాల నుంచి ఆక్సిజన్ డైలీ వెలువడుతుంటాయి. ఒక్క ఆవు నుంచి వచ్చేటువంటి. అందుకే మరి పెద్దలు ఏం చెప్పారంటే ఆవు చుట్టూ ప్రదర్శన చేయమన్నారు. నీలో ఏ రుగ్మతలు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుతాయి గాలి పీల్చడం వల్ల. అయితే ఆవు యొక్క తయారు చేసినటువంటి మూత్రం నుంచి తయారు చేసినటువంటి వస్తువుల వల్ల మనం వాడటం వల్ల మన శరీర ఆరోగ్యం బాగుపడుతుంది. అనవసరంగా డాక్టర్ దగ్గర వెళ్ళక్కర్లేదు. ఒక ఆయన చెప్పారండి, ఆవు దగ్గరికి వెళ్ళి దాని యొక్క మూపురం మీద ఒక్కసారి కనుక అది అలా మన పామి ఆవు మన ఇంటికి వస్తుంటుంది, మా ఇంటికి రోజు దాని మీద అలా మూపురంగా మానేమనుకోండి, అది అడవిలోకి వెళ్ళి మీ యజమానికి ఏ రోగం ఉందో తెలుసుకొని ఆ రకమైనటువంటి ఔషధం ఆకు తిని వచ్చి మనకి మళ్ళీ మనకి రోగాన్ని తగ్గిస్తుంది. అంత పవిత్రమైనటువంటి గోమాసం. ఇంకో మాత ఉందండి, ఆవిడెవరండి? తులసి మాత. తులసి చెట్టు కూడా రాత్రులు కానీ పగలు కానీ 24 hours కూడా మనకి ఆక్సిజన్ ఇస్తుంది. అందుకే తులసి చుట్టూ తిరగరా నాయన పదిస్తున్నారు అన్నారు. ఆఖరికి చనిపోయే ముందు కూడా చింతడి నీళ్ళు అవే పోస్తారు, మిగతా ఏ ఆకులు నీళ్లు పోయారు. మన ఇంట్లో తులసి మొక్కలు ఉన్నాయండి, అందులో తులసి మొక్కలు ఉన్నాయి కదా, చక్కగా తులసి మొక్కలు పెంచండి. ఆ తులసి మొక్కలు మన భక్తికు తర్వాత ముందు ఆరోగ్యం అవ్వబడి. ఇలాంటి 5 రకాలైనటువంటి విషయాల వల్ల మనం సమాజంలో మార్పు రావాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటూ, ఈ విషయాలు విన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు. మీరు ఎవరికి చెప్పకపోవడం నేను చెప్పండి. మన కార్యక్రమాన్ని మీరు మిస్ అయిపోయారు, అదృష్టవంతులు. ఆయన దగ్గర బాధించేవాడు పట్టుకుని మాకు బుర్ర తినేసేలాగా అని చెప్పారా. కాబట్టి మంచి విషయాలు ఉంటే 10 మందికి స్ప్రెడ్ చేయండి. ఇదే ఆర్ఎస్ఎస్ కోరుకుంటుంది. అవే మన ఈ కరపత్రంలో కూడా వేశాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా చదువుకోండి. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.